అయినా యాంప్లిఫైయర్ ఎక్కడ ఉంది? కొంచెం షార్ప్ పెట్టినా బేస్ తగ్గించి ట్రిపుల్ పెట్టినా, ట్రిపుల్ పెట్టి స్తోత్రం, ట్రిపుల్ పెట్టు స్తోత్రం. ఒక్క నిమిషం స్తోత్రం. ఇంకొంచెం పెట్టిన ట్రిపుల్ పెట్టు. ఇంకొంచెం ఇంకొంచెం ఎంతలో పెట్టు, ఎంతలో పెట్టు? ఫుల్గా ఉందా? అయితే 8లో పెట్టు. దేవుని పరిశుద్ధ నామానికి వాల్యూమ్ తగ్గించిన హమ్మ వచ్చేస్తుందా? దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ప్రభావం. చేతులు తెచ్చుకోలేదా? చేతులు తెచ్చుకోవాలి చెప్పండి. తెచ్చుకుంటే ఉపయోగం ఆమె చెప్పండి. చేతులు సగం తెచ్చుకున్నారా? మంచిది. దేవుని సన్నిధిలో మీ మధ్యలోనికి ఆశ్చర్యకరమైన దేవుడు తన కృప చేత నడిపించిన దేవాది దేవునికి వందనస్తున్నై ఉన్నారు. Tonight, I strongly believe that God is going to do a wonderful, mighty miracles on this day. Amen. రాత్రి నేను దృఢ నిశ్చయతతో విశ్వాసంతో చిత్తుడై దేవుని సన్నిధిలో ప్రకటిస్తున్నాను. అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే మార్గ మధ్యలో చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. వాస్తవానికి ఎప్పుడు మా బండి ప్యాచీ పడదు, కానీ ప్యాచీ పడదు. 2 ప్యాచీలు పడేది. వల్ల స్తోత్రం కలుగునగా. దైవజనులు తండ్రి గారు జయప్రకాష్ అయ్య గారు ఫోన్ చేసి, నాయనా 6:30 గంటలకి వచ్చేసేయండి అన్నారు. 6:30కి వచ్చేయాలి. మేము 5:30కి బయలుదేరాం. ప్యాచ్ చేయించుకునేసరికి 6:20 అయ్యింది. స్తోత్రం కలుగునగా. కొంచెం ఆలస్యమైంది. అయినా సరే దేవుని ఏర్పాటులో పొర్రపాటులు ఉండవు. చెప్పండి, దేవుని ఏర్పాట్లు ఏముండవు. మనుషుని ఏర్పాటులో స్తోత్రంగా వినగాక. మరి నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన తండ్రి గారు జయప్రకాష్ అయ్య గారికి, అలాగనే మరి కడపలో ఆ పరిచర్య భారాన్ని మీద వేసుకుని భుజం మీద తల్లి నడిపిస్తున్నారు. తల్లి గారికి, కుటుంబానికి, చేరించిన పరిశుద్ధులైన మీ అందరికీ నా ప్రభు గారి వందనాలు తెలియజేస్తున్నాను. నా తండ్రి ఆశీర్వదించుగాక, నా తల్లిని దీవించుగాక. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక 2 కండిషన్లు చెప్తాను. అందులో మొదట మీరు పాస్ అయిపోయారు. స్తోత్రం కలిగినగా. ఏంటో తెలుసా? ఏంటి? ఆమె చెప్పిన స్తోత్రం చెప్పి ఎలా చెప్పాలి? చేతులు ఎత్తి చెప్పాలి. రెండవదిగా, నా దగ్గర నుంచి మీకు రేపు సప్లై ఉండాలంటే మీ దగ్గర నుంచి ఏముండాలి? రిప్లై ఉండాలి. ఏం చేయాలి? విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్లుగా బెల్లం కొట్టి రాయలాగా నామకే వాసి కూర్చొని ఉండడం కాదు. ఏం చేయాలి? నోరు తెరిచి స్పందించాలి. ఒక చచ్చిన శవం ఇక్కడ ఉందనుకోండి, ఎరా బుద్ధులేగా నీకు అడ్డం పడ్డావు అన్నాం అనుకోండి, నన్ను తిడతావా నువ్వు అంటాడా? ఒకవేళ అంటే మనం అక్కడ ఉంటామా? స్తోత్రం కలుగునగాక. మంచిది. దేవుని సన్నిధిలో పేరుకుంటారా? చాలా శ్రద్ధగా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నారు. నేటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్తమానం 17వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుగా విందాం. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 15 verse 31. లూకా సువార్తమానం 17వ అధ్యాయం 31వ వచనం. అందుకు అతడు
కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నా వన్నీ నీవని తండ్రి కుమారుడు చెప్తూ ఉంటారు. అలా ఇంకొంచెం ఇది మాస్టర్ తగ్గించింది, ఎందుకంటే బాక్సులు దగ్గరికి ఉన్నాయి కదా అమ్మొస్తూ. ఇక నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని కొంచెం పెట్టినా, కొంచెం పెట్టు, చాలు సరిపోదు, పర్ఫెక్ట్. ఇక నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని చేసుకుంటారు. ఎవరు మాట్లాడకూడదు. దేవుని శరీరం దేవుని ద్వారా చదవని లేఖన భాగంలో తండ్రి తన కొడుకుతో అంటున్నాడు, కొడుకా నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు కనుక నావన్నీ నావి కాదు, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు కనుక రేయక చదవక చీకరక ఎండలక వానక చలియక వంశనక ఏ కష్టకాలమైనా నన్ను విడువక నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు కనుక నా తండ్రి ఎలాగైతే తన కుమారుడితో ఈ మాట చెప్పి తండ్రి కొన్నవన్నీ తన కొడుకు వచ్చాడు. ఈ రాత్రి ఎన్నో రోజులు చెప్పండి, 20 ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఈ 25వ రోజున ఈ ఆత్మీయ అభివృద్ధి కోరికల ముగింపు దినాన, అంతకంటే ప్రాముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ముగింపులో ఉండగా దేవునితో ప్రవచిస్తూ వాగ్దానం చేస్తూ ఈ ఆత్మీయ అభివృద్ధి దినాన నా ఈ రాత్రి కూడా మనం చేతులు ఎత్తండి. ఏ చేతులు ఎత్తారు మీరు? 2 చేతులు ఎత్తారు, మాకు కనబడతలేదా? ఏ చేతులు ఎత్తారు? ఖాళీ చేతులు ఎత్తారు. 2 చేతులు ఎత్తారు. స్తోత్రం కలుగుతుందిగా. మనిషికి 2 చేతులు కాబట్టి 4 చేతులు ఉన్నాయా? 4 చేతులు ఉన్నవాడు మనిషి అవుతాడా? చేతులు ఎత్తండి. ఏ చేతులు ఎత్తారు మీరు? దించేస్తున్నారు. కాస్ట్ గా చెప్తే చేతులు ఎత్తగలరు. డాక్టర్ గంట 100 రూపాయలు తీసుకోవాలనుకోండి, ఎత్తుతారు. ఎందుకు? ఫీజు తీసుకున్నారు, రాకపోయారా? పాస్ గా ఏం తీసుకోరా? అందుకనే చులకనా? స్తోత్రం కలుగుతుందిగా. చేతులు ఎత్తారా? ఈ రాత్రి ఈ 4 చేతులు ఈ చేతులతో చేస్తున్న వ్యాపారం నష్టం కలుగుతుందా? ఈ చేతులతో చేస్తున్న ఏ పనిలో అయితే నీవు ఓడిపోయావో, ఈ చేతులతో చేస్తున్న ఏ పనిలో అయితే నువ్వు వెనకబడిపోయావో, ఎక్కడ నష్టపోయావో, చాలా మంది ఇక్కడ వాక్యం వింటున్నారు. వారి మనస్సు నాకు తెలుసు, వారి ఎవరికి తెలుసు? చెబుతున్న వారికి తెలుసా? జీవితంలో ఓడిపోయి మనస్సులో క్రొమ్ముల వేదనతో ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం ఎవరైతే నువ్వు త్రోసి వేశారో వారిని మమ్మల్ని నమ్మితే చేతులకి గట్టిగా 3 సార్లు
తండ్రి అంటున్నాడు కొడుకుతో, ఏమంటున్నాడు? నాతో చెప్పండి. మీదెల్లప్పుడు యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదు అనుకుని మాట్లాడాల. మీదెల్లప్పుడు నాతో ఉన్నావు కనుక నావన్నీ నీవన్నీ నాయా నాయని చెప్పండి. మీ గుడిలో చేసి చెప్పండి. సిగ్గుపడతారు ఏడు చెప్పండి గట్టిగా. ఎవరిని ఎవరిని? నీయేనమ్మా. ఎవరిని? నా తండ్రి. చెప్పు, నా తండ్రి ఎవరిని? అది నువ్వు పొందుకోవాలంటే ఎల్లప్పుడూ ఎవరితో ఉండాలి? సీరియల్ కూడా కూర్చోవాలి. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలో ఫస్ట్ షో వెళ్ళిపోవాలి, ఫ్యాన్స్ షో వెళ్ళిపోవాలి. హలో, ఇక్కడ భక్తి బరువులో కూర్చుండే కానీ ఉన్నారు ఇక్కడ. స్తోత్రం కలుగునుగాక. ఫ్రెండ్స్ రాగానే బాప్తిజం తీసుకున్నామని మర్చిపోయి వారితో పాటు పోయి సిగరెట్ కాల్చాలి, మందు కాల్చాలి, పార్టీలు చేసుకోవాలి, 10 మాటల రోడ్డు మీద తిరగాలి. అంతేనా? హలో, స్తోత్రం కలుగునుగాక. నీవెల్లప్పుడు ఎదుగుతూ ఉండాలి. మరి ఉంటున్నావా? యథార్థంగా చెప్పండి. ఇక్కడ ఎంతమంది ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకునే చేతులు ఎత్తండి. మరి మిగిలిన వారి సంగతి ఏంటి? నిజంగానే దేవునితో ఉంటున్నావా? కుటుంబ ప్రార్థనే లేనప్పుడు నువ్వు ఎవరితో ఉంటావు? నీ కుటుంబ పరిస్థితి ఎలా మారుతుంది? నీ అప్పులు ఎలా తీరుతాయి? నీ రోగం ఎలా పోతుంది? నీ బిడ్డకు పెళ్లి ఎలా అవుతుంది? నీకు రావాల్సిన ఆస్తి ఎలా వస్తుంది? నీ శాపం ఎప్పుడు పోతుంది? నువ్వు దేవుడు రాకరికి ఎప్పుడు సిద్ధపడతావు? దేవుడు బిడ్డ, ఈ రాత్రి నా దేవుడు అన్ని నువ్వు రావాలంటే ఆవిడ సహవాసం చేయలేదా? సహవాసం చేయలేదా? ఆయనతో సహవాసం చేయగలిగితే నా దేవుడిలో ఉన్నవన్నీ ఇస్తాడు. ఏమి ఇస్తాడో ఒక్క 5 విషయాలు చెప్తాడు. ఒక 5 విషయాలు చెప్తాడు. శ్రద్ధగా ఆలకించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుడు ద్వారా ఎవరైతే దేవునితో ఎలా కాలము ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తారో, ఎవరైతే దేవునితో గడుపుతారో, ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో, ఎవరైతే ప్రార్థనలో, పరిశుభ్రంలో, విశ్వాసంలో, యథార్థతలో, నమ్మకత్వంలో, దేవుని సన్నిధిలో ఇచ్చుటలో, పరిచయంలో నమ్మకముగా దేవునితో సహవాసం చేస్తారో వారికి దేవుడు ఏమి అనుగ్రహిస్తారంటే, చదవండి. నెంబర్ 1 రోమా పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. రోమా పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందుకుంటున్నాము. ఆయనే ఎల్లకాలం సహవాసం చేసేవాడికి మొట్టమొదటిగా ఆయన ఏం అనుగ్రహిస్తున్నారంటే ఆయనలో ఉన్న సమాధానాలను దేవుని పేరేంటి చెప్పండి? సమాధాన. స్తోత్రం కలుగునుగాక. He is the God of Emmanuel. He is the God of peace. నా దేవుడు ఎవరో తెలుసా? ఇమ్మానుయేలు ఉన్నాడు, సమాధానకర్త ఉన్నాడు. ఈ రాత్రి నా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలారా, నీ కుటుంబంలో సమాధానం రావాలంటే, నీ జీవితంలో సమాధానం ఉండాలంటే, నీ అడుగుతున్న సోదరుల సమాధానకరంగా నీ పనులు జరగాలంటే నీ ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేస్తున్నావు. సమాధానాలు 23వ దావీదు కీర్తన, నా శత్రువుల ఇంట నాకేం చేశావు? చేశారా మరి మీరు? హలో, నేను ముందే చెప్పాను, మీరు మాట్లాడుతున్నా కానీ నేనేం చేయను.
నోరు తెరవాలి. స్తోత్రం కలిగిన నా శత్రువుల ఇంట ఏం చేసావు నాకు? దావీదు శత్రువు ఎవరు? సౌలు. పొద్దున టిఫిన్ ఎక్కడ చేస్తున్నాడు దావీదు? సౌలు ఇంట్లోనే. భోజనం ఎక్కడ చేస్తున్నాడు? డిన్నర్ ఎక్కడ చేస్తున్నాడు? పడగ ఎక్కడ పడుకుంటున్నాడు? ఎందుకు? దావీదు సౌలు దగ్గర ఉన్న సౌలుతో కంటే దేవుడితో సహవాసం చేస్తున్నాడు. మందతో కంటే దేవుడితో ఈ రాత్రి నా దేవుడు నీ కుటుంబంలో సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక అమ్మ వచ్చి అన్నది, అయ్యా మా కుటుంబంలో సమాధానం లేదయ్యా, ప్రార్థన చేయండి అన్న. సరేనమ్మా ప్రార్థన చేస్తాము అన్న. నేను అన్నాను, అమ్మ దేవుడు చెప్తున్నారా, దేవుడు నీ కుటుంబాన్ని సమాధాన పరుస్తాడు, ఒకరోజు ఉపవాసం ఉండి మందిరంలో గడుపు అన్న. ఆవిడ ఏం చేసి తెలుసా? మీకేం తెలుసు పాస్టర్ గారు, పొద్దునైతే పొలం పనులు కావాలి, మాకు దేవుడు గేదెలు ఇచ్చాడు, గేదెలు శుభ్రాలు చేసుకోవాలి, ఈ పని పాట ఏముంది, మాకు బోళ్ళు పనులు ఉన్నాయి అన్నది. ఇప్పటి వరకు కొంపలో సమాధానం అనేది. ఇప్పుడు మీకు మాట చెప్తాను వినండి. దేవుడు ఏమన్నాడు? నా యందు మీరును మీ యందు. మీరు దేవుల్లో నిలవకుండా దేవుడు మీలో నిలవడం. మీకు ఇంకా అర్థం అవ్వలేదు, అర్థంలో చెప్తాను. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, ఆకలి వేస్తుందని చెప్పి వంటలో కూర్చున్నాం అనుకోండి, అన్నం పెడతారా? పెద్దలు ఏమన్నారు? అడగండి. అన్నం పెట్టాలని ఏం చేయాలి? అడగాలి. ఆకలి వేస్తుందని చెప్పేసి గోడకు కూర్చొని మీసాలు తిప్పుతుంటే అన్నం పెడతారా? సముద్రం కలుగుతుంది అక్క. తిప్పి తిప్పి నీ మీసాలు రాలిపోతారు తప్ప ముందుకేం రాదు, అన్నం రాదు. స్తోత్రం. మీ జీవితంలో గొడవలాడుకొని విడాకులు దాకా వచ్చి చావు దాకా వెళ్ళిపోతారు, కానీ కుటుంబంలో ఏం రాదు. సమాధానం రావాలంటే ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నారు, అడగాలి. తండ్రి కొడుకులే ఎల్లప్పుడూ నాతో ఉన్నారు కదా నా తండ్రి. ఇప్పుడు కొడుకు తండ్రితో లేడనుకోండి, వస్తాయా? ఈ దినాన్న దేవుని సన్నిధిలో నువ్వు రక్షించబడకుండా, దేవుని సన్నిధిలో అడుగు పెట్టకుండా నన్ను దీవించో దించో ఊగిపోయావనుకో, ఏమి రాదు. స్తోత్రం. నీ కుటుంబంలో సమాధానం రావాలంటే ఎవరితో నువ్వు గడపాలి? ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. రాసిపెట్టు. ఏ గొడవల మధ్యలో నాకు తెలియదు. కొంతమంది ఇంట్లో అత్త గొడవలు పడదు, తల్లిదండ్రులకి పడదు, పిల్లలకి తల్లిదండ్రులకి పడదు. స్తోత్రం. అన్న తమ్ములకి అక్క చెల్లెలకి పడదు. ఒకవేళ ఈ దినాన్న ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం వింటున్న మీలో కుటుంబ సమస్యల చేత ఎందరైతే బాధపడుతున్నాకైతే తెలియదు, కానీ ఈ సంవత్సరం ఈ దినాలలో దేవునితో సహవాసం చేయగలిగితే ఇది ఒక ప్రవచనం. మీలో కొందరు కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారు, సమాధానం లేక. ఆస్తుల కొరకు గొడవలాడుకుంటున్నారు, పొలాల కొరకు కొట్టుకు చస్తున్నారు, ఇల్లు కొరకు కొట్టుకు చస్తున్నారు, ఉమ్మట్లో ఉన్న స్థలాల కొరకు మీరు కోర్టు మెట్లు పోలీసు మెట్లు ఎక్కుతున్నారు. ఈ సంవత్సరం ఈ క్షేమాభివృద్ధి గురించి ద్వారా నీకు సహాయము చేయువాడు సదాడు కొనువాడు తల్లి కన్నా తల్లి కన్నా గోడ మీద పిడకలేస్తారు తెలుసా మీకు? తెలుసమ్మా? అలా కొడుతున్నారు మీరు. చప్పట్లు చక్కగా కొట్టాలి. దేవుని
మీరేదో చెప్పాలనుకున్నారుగా చెప్పి వెళ్ళిపోండి, మేము వినాలనుకున్నా వింటామన్నట్టుగా మౌనంగా కూర్చుంటున్నారు మీరు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, నా దేవుడితో నువ్వు సహవాసం చేయగలిగితే, నా దేవుడితో నువ్వు గెలవగలిగితే, నా దేవుడు ఆయనలో ఉన్న సమాధానం యాకోబు ఏం చేశాడు? ఒక రాత్రి అంతా చెప్పాలి ప్రార్థన చేశాడా? అక్కడ ప్రార్థన చేశాడనుందా, పెళ్లి రాలేదనుందా? మరి ఏం చేశాడు యాకోబు? దేనికోసం పనికి రాడాడు? నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు యాకోబుకి తుల్లి తక్కువైందా? నోరు తెలిసి చెప్పాలి. బట్టలు తక్కువయ్యా? భార్యలు తక్కువయ్యారా? పిల్లలు తక్కువయ్యారా? పనులు తక్కువయ్యారా? బంగారం లేదా? ఉందని చెప్పండి. బంగారం ఉందా? ఒంటెలు ఉన్నాయా? గాడిదలు ఉన్నాయా? మేకలు ఉన్నాయా? ఆవులు ఉన్నాయా? గొర్రెలు ఉన్నాయా? మరి ఏ తక్కువైంది చెప్పి ఆశీర్వదిస్తున్నాడు. అదే స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబంలో ఎన్ని ఉన్నా సమాధానం లేకపోతే నువ్వు ఎవరు కాదు, ఆశీర్వదించబడిన వాడు కాదు. యాకోబు ఒక రోజంతా, ఒక రాత్రంతా ఎబ్బోకు రేవు దగ్గర తన కుటుంబాలందరూ, తన కలిగిన వాళ్ళందరినీ ఎబ్బోకు రేవు దాటించి ఒక్కరే దిగిపోయి యేసయ్య పాదాలు పట్టుకుని అయ్యాలను దీవించు, అయ్యాలను దీవించు, ఎవరు రాడుతున్నాడు, కన్నీరు కాయిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, దేవుని పాదాలు పట్టుకుని ఉన్నాడు. ఏముండాలి? నీవు గనుక సమాధాన పరుడవైతే ఈ భూ ప్రపంచంలో నిన్ను మించిన ఆశీర్వాదపరుడు ఎక్కడ ఉండడు. ఒకవేళ పేదవాడు కావచ్చు, పేద కుటుంబం కావచ్చు, చెప్పుకోవడానికి ఏ గొప్ప లేకపోవచ్చు, చెప్పుకోవడానికి ఏ స్టేటస్ నీకు లేకపోవచ్చు, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేకపోవచ్చు, వేసుకోవడానికి మంచి కాస్ట్లీ బట్టలు లేకపోవచ్చు, సమాధాన పరుడవైతే నా తండ్రి ఎంతమంది సమాధానం కావాలి? అయ్యా మీకు వద్దా? కావాలా? కావాలంటే ఎవరితో గడపాలి? స్తోత్రం కలుగునుగాక. నీ బ్రతుకులో ఎప్పుడైనా, నీ జన్మలో ఎప్పుడైనా రక్షించబడిన మొదలుకు ఇప్పటి వరకు ఒక్క రాత్రి అంతా నీ కుటుంబ మందిరంలో ఎప్పుడైనా పడుకున్నారా? ఎప్పుడైనా గడిపారా? 365 రోజులు ఇంట్లో ఉండడమే. దేవుడు బిడ్డలారా, నాకు 12 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి 22 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఎక్కడ పడుకున్నాం తెలుసా? మేము దేవుని సన్నిధిలో చాప కూడా లేదు, గచ్చు మీద, సిమెంట్తో వేసుకుని గచ్చు మీద పడుకున్నాం. ఏసీ రూమ్ లేక కాదు, దేవుడు 2 ఏసీ రూములు ఇచ్చాడు, మంచి బెడ్రూమ్లు ఇచ్చాడు. పడుకోలేక కాదు, దేవుడు మనల్ని పుట్టించింది, బ్రతికించింది సుఖభోగాలు అనుభవించడానికి కాదు, ఆలోచించడానికి. ఇది చేయడు కానీ మళ్ళా నీతో గడిపే అనుక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. పాట కాక ముందు బ్రతుకు చూపించి స్తోత్రం కలుగునుగాక.
ఈ దినాల్లో కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? భార్య భర్తల మధ్యలో గొడవలు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో గొడవ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఏ అంకుల్ దగ్గరకో, ఏ ఆంటీ దగ్గరకో, ఏ పంచాయతీ పెద్ద దగ్గరకో పరిగెత్తుతున్నారు. కనుకనే మీ కొంపలో సమాధానం లేదు. వినాలి, అర్థమవుతుందా? వినాలి. ఈ పగలంతా ఉపవాసం ఉండి ఏసై పాదాలు పట్టుకుని మీ దగ్గరికి వచ్చి నిలబడ్డాను నేను. అనాలోచనగా మీరు మాట్లాడుకున్నారు అనుకోండి, మధ్యలోనే ప్రసంగం ముగించేస్తాను నేను. అర్థమవుతుందా? స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుడి వాక్యం, మా నాన్నగారు రే వాక్యం నీది కాదు, నీ బాబుడు కాదురా, యేసు బాబుది అన్న. అది వాక్యం ఎవరిది? స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధిలో మనుష్యుల దగ్గరికి వెళ్ళామనుకో, నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. కుటుంబంలో సమస్యలు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు నేరుగా దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాం అనుకోండి, ఆయన సమాధానాలు సహవాసం చేయగలిగితే ఈ సంవత్సరం ముందెన్నడూ మీరు అనుభవించలేని సమాధానం, వ్యాపారంలో సమాధానం, ఆయనతో సహవాసం చేసే వారికి ఏమని గ్రహిస్తాడు? ఏమని గ్రహిస్తాడు? రెండవదిగా 130వ దావీదు కీర్తనము 7వ వచనం. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము. యెహోవా అంటే ఏం జరుగుతుంది? కొంచెం గట్టిగా చెప్పండి, ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం కలిగిన ఈ కృప సాధారణమైనది కాదు. నా వైపు చూడండి. మొదటి దేవుడు ఏమిస్తాడట? మాట్లాడాలి. ఏమిస్తాడు? రెండవది ఏమిస్తాడు? అందరూ చెప్పండి. మీ పక్క వారికి సెకండ్ వారి ముఖంలో ముఖం పెట్టండి, భయపెట్టుకునే వారి ముఖంలో ముఖం పెట్టండి. దేవుడి రాత్రి నామకు చూస్తారేంటి? అయ్యా తెలియగా మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో చెప్పమంటారా? హిందీలో చెప్పనా? సెకండ్ ఇవ్వండి పక్క వారికి, వారి ముఖంలో ముఖం పెట్టండి. దేవుడి రాత్రి నీకు సమాధానం ఇవ్వబోతున్నాను చెప్పండి. దేవుడి రాత్రి కృపలు ఇవ్వబోతున్నాను చెప్పండి. కృపలు గట్టిగా చెప్పండి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాట ఆలోచించాలి. ఈ కృప అనేది సాధారణమైనది కాదు. God's grace is not an ordinary thing. It's a supernatural. కృప అనేది సాధారణమైనది కాదు. కృప అనగా అర్థంలో తెలుసా? అర్హత లేని వారికి అర్హత రాజుగా సౌలు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఎవరు పట్టాభిషేకం చేశారు? సౌలు దేవుడు ఏం చేశాడు? విసర్జించాడు. విసర్జించిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజు కావాల్సి వచ్చింది. ఇశ్రాయేలుకు రాజు కావాల్సి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, శామ్యూయేల్ బాధపడకు, ఇంకెంతకాలం సౌలు గురించి ప్రార్థన చేస్తావు? బాధే, నేనే సౌలు విసర్జించాను. ఇదిగో ఇప్పుడు నీవు నీ కొమ్మును తైలంతో నింపుకో. యెష్షయి కుమారులలో యెష్షయి కుమారులో నేను ఒకడే ఎన్నుకున్నాను. నీ వెళ్ళి యెష్షయి కుమారులో ఎన్నుకున్నవాడు నీకు అభిషేకించు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ నిలబడి ప్రసంగం చేస్తాను, పర్లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు సౌలను సృష్టించిన తర్వాత యెషయా కుమారుడు దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు. ఆ ఒకరిని అభిషేకించడానికి సమయంలో తైలాన్ని నింపుకున్నాడు, కొమ్మను తైలంతో నింపుకున్నాడు, కొమ్మను చేరబెట్టుకున్నాడు. యెషయాకు వచ్చాడు. యెషయాకు వచ్చి యెషయా ఇంటి చేరగానే యెషయా చెప్తున్నాడు, అయ్యా నీ కొడుకులందరినీ పిలువు అన్నాడు. ఇప్పుడు యెషయా ఏం చేశాడు? కొడుకులందరినీ తీసుకొచ్చాడు. కనుక కలిగిన 6 కొడుకులు తీసుకొచ్చాడు. 6 కొడుకులు తీసుకొచ్చి, అయ్యా ఇదిగో వీడు పెద్దవాడు, వీడు మంచి యుద్ధ నేర్పడం జరిగిన వాడు, వీడు కర్రలు చెందిన వాడు అంటున్నాడు. సమయంలో అభిషేకంతో వెళ్తుండగా దేవుడు అంటున్నాడు, శామ్యూయేల్ నేను అతన్ని ఎన్నుకోలేనా? అయ్యా నీ 2వ కొడుకు పిలువు అన్నాడు. 2వ కొడుకు వచ్చాడు. 2వ కొడుకు కూడా ఎత్తు బలంగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఇతన్ని ఎన్నుకోలేనా? 3వది వచ్చాడు, 4వది వచ్చాడు, 5వది వచ్చాడు, 6వది కూడా వచ్చాడు. దేవుడు అంటాడు, నేను ఇతన్ని తోసివేశాను, నేను ఇతన్ని ఎన్నుకోలేదు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు సమూయేలుతో, సమూయేల్ నేను మనుషుల యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు. You have to wait. There is a one person who is chosen by me. ఈ రాత్రి మీలో కొందరు ఈ రాత్రి ఏ ఆలోచనతో దేవుని సన్నిధి నుంచి వాక్యం నాకైతే తెలియదు. పాస్టర్ గారు చెప్పారు కదా, ఏరియా పాస్టర్ గారు అంట ఎవరో వస్తున్నారంట, ఎలా ఉంటారో చూద్దాం, ఏం చెప్తారో విందాం, 25 రోజులు కదా దగ్గర పడ్డాయి కదా, దేవుడి వాక్యం విందాం, దేవుడి సన్నిధి విందాం అని ఏదో ఆలోచించు అనాలోచనగా వచ్చి దేవుడి సన్నిధి వాక్యం వింటున్నాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు ఆత్మలో చేస్తూ ఆత్మవిషయం ప్రకటిస్తున్న మాట ఆ రాజు ఎవరి సన్నిధి ఇశ్రాయేలు రాజుగా రూపొందడానికి యెషయా కుమారుడు దావీదు కుమారుడు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాత్రి ఈలో కొందరు ఏర్పాటు చేస్తున్నారు. నా కులంలో గొప్పగా లేదు, నా మతంలో గొప్పగా లేదు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు. చెప్పుకోవడానికి ఏది లేదు, నేను ఎంతో పనికిరాదు లేదు. నా దేవుడు యెషయా అడుగుతున్నాడు, ఇంతేనా ఇంకా ఉన్నారా అనగానే యెషయా అంటున్నాడు, అయ్యా కడసారటి వాడు ఒకడు ఉన్నాడు. ఎవడట అంటే దావీదు తల్లిదండ్రుల ప్రేమను కూడా నోచుకోలేదు. దావీదుకి ఏ గొప్పతనం లేదు. ఉదయాన్నే లేస్తాడు, ముంత పట్టుకుంటాడు, చల్దనం పట్టుకుంటాడు, ఓ గొర్రెలు మేపుకునే కర్ర పట్టుకుంటాడు, అరిగిపోయి మాసిపోయిన చెప్పులు వేసుకుని బట్టలు వేసుకుని మందలు మేపుకుని రోజు ఎక్కడ పోతాడు? అరణ్యంలో పోతాడు. మనుష్యులేంటో తెలియదు, తల్లిదండ్రుల ప్రేమ తెలియదు, సమాజంలో ఏ గుర్తింపు లేదు, ఏమీ లేదు. ఈ రాత్రి ఆ స్థితిలో మీరు ఉన్నప్పటికీ నీ గురువుల నిండా వేదనతో పుట్టిన దుఃఖంతో దేవుడి వాక్యం వింటున్నాడుగా చూస్తున్నాడు.
ఏంటో తెలుసా సమయాలు నుంచున్నాడు. దావీదు వస్తున్నాడు. దావీదు వస్తూ ఉండగా సమయాలు లేచి వెళ్ళాడు. ముందు వస్తున్నాడు. దావీదు కుటుంబంలో పెట్టాడు. దావీదు సమయాలు సమయాలు ఒక స్నానాలు సమయాలు ఆ భవిష్యత్తు ప్రాముఖ్యంగా ఈ రాత్రి యవనస్తురాలా, ప్రియ తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఉన్నావా, తిన్నావా, సచ్చావా అని పలకరించేవాడు ఎవడు లేకపోయినా నా దేవుడు దీనులకు కృప చూపించేవాడు ఎవరు? కొంచెం గట్టిగా. నీవు దేవుడితో సహవాసం చేస్తే ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. తర్వాత ఏమిస్తాడు? ఈ కృప ఎవరిది? కొడుకుతో తండ్రి అన్నాడు, కొడుకా నీవెల్లప్పుడు నాతో ఉన్నావు గనుక నావన్నీ. నీవు దేవుడితో సహవాసం చేస్తే దేవునిలో ఉన్న సమాధానం నీకు ఆమెగా ఇస్తారని చెప్పు. దేవునితో సహవాసం చేస్తే రెండు కృప ఏం చేస్తాను నీకు. ఆ కృప ఏం చేస్తా తెలుసా? అనారోగ్యంలో అప్పుడు పాలు సమృద్ధిగా నింపుతుంది. చాలా మంది జీవితాల్లో నెలంతా రక్తాన్ని చెమటగా కార్చి కష్టపడతారు, కానీ నెల వచ్చేసరికి చీట్లు వస్తారనే భయంతో ఇంట్లో దాక్కునే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. నా అప్పులు తీరుతాయా, నా వడ్డీలు తీరుతాయా అని బాధపడుతూ దేవుని సన్నిధిలో కూర్చున్నావు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనతో సహవాసం చేయి. కృపనివ్వబోతున్నాడు. ఆయన కృపనివ్వబోతున్నాడు. సంతోషంగా చెప్పండి. వచ్చిన గానం పోతున్నా, నీ మొక్కలో చిరునవ్వు లేదు. బీసిపోయిన బియ్యం బస్తాల్లో కనబడుతున్నా. స్తోత్రం. ఈ రాత్రి నీ దుఃఖం, కన్నీరు నా దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. కృప ఏం చేస్తుందో తెలుసా? పెంట కొప్పుల మీద నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. అందరి చేత చీకొట్టబడ్డ నిన్ను అనేక మందికి ఆదరణగా నిన్ను పెడుతుంది. మీకు మాట చెప్తాను వినండి, నచ్చితే ఆమె చెప్పండి. గొంగళ పురుగు లాంటి నీ బ్రతుకును, అందరి చేత అసహించుకునే గొంగళ పురుగు లాంటి నీ బ్రతుకును కృప నీ మీదకి రాగానే అందరి చేత ఆకర్షించబడే చేతాకోక చిలుకగా మారుస్తుంది. మసిబొగ్గు లాంటి నీ జీవితాన్ని కృప మడిగా మారుస్తుంది. రాతి లాంటి నీ బ్రతుకును దేవుని కృప రత్నంగా మారుస్తుంది. దేవునికి
ఇప్పుడు మీకేం రావాలి? కృప దిగి రావాలంటే మీరేం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎవరొస్తున్నా నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ రాత్రి దేవుని కృప రావాలంటే నువ్వేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? బాప్తిసం పొందిన చేతులు ఎత్తండి. స్తోత్రం కలుగును గాక. బాప్తిసం పొందిన చేతులు ఎత్తండి. సిగ్గుపడద్దు నాన్న, సకమనా పూర్తిగా హల్లెలూయా. దించేశారు. స్తోత్రం హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో దించకండి అన్న, ఎత్తండి నేను చెప్పేదాకా. ఈ రాత్రి మీరు గనుక రక్షకుడైన యేసు క్రీస్తు వారితో సహవాసం చేయడానికి ఆయన రక్తము చేత కడుగబడగలిగితే రాసి పెట్టుకొని మీ చరిత్ర దేవుడు ఆయనతో సహవాసం చేస్తే ఆయన సమాధానం ఇస్తారు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఇస్తారు. కృప ఎలాంటిదో తెలుసా? యథార్థ సంగతి చెప్తున్నారు వినండి. హైదరాబాద్ లో టీ వ్యాపారం చేసుకునేవారు. ఆయనకి 2 కూతురు. టీ వ్యాపారం చేసుకునేవారు. టీ వ్యాపారం చేసుకుంటే రోజుకి ఒక 500 ఒక 1000 రూపాయలు వచ్చేది. ఇక వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేక వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఆ టీ స్టాల్లో పెట్టి ఆ గలాసులు కడిగించడం, ఆ బలం శుభ్రం చేయడం, ఇలాంటి స్థితిలో ఉంటే వారు దేవుని మందిరానికి వెళ్ళేవారు. దేవుని మందిరానికి వెళ్తున్న ఆ స్థితిలో అనుకోకుండా ఆ నెలవారు దశంభాగం ఇవ్వడం మర్చిపోయారు. ఎవడు మర్చిపోతే ఆ ఆదివారం అయిపోయింది. సోమవారం అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు తన అబ్బాయికి వివాహం చేయాలని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ లోపు ఈ టీ స్టాల్ వ్యాపారం చేసే తల్లిదండ్రులు వారి 2 ఆడపిల్లల్ని వెంట పెట్టుకుని అయ్యగారి దగ్గరికి వచ్చి దశంభాగాన్ని ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్తున్నారు. ప్రార్థన ఏం చేసుకున్నారు. ఇక క్యాంపస్ దాటారు. రోడ్డు మీద ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. ఈ లోపు ఈ డాక్టర్ గారు మరి ఏమనుకున్నారో, అయ్యా ఒక్కసారి వాళ్ళ వాళ్ళని పిలిపిస్తారా అన్నారు. ఈ పాస్టర్ గారు అన్నారు, ఎందుకయ్యా అని అడిగారు. నా దేవుడు ఎందుకు నాకు ఆత్మలో ప్రేరేపిస్తున్నాడు, నా పెద్ద కుమారుడికి వాళ్ళ పెద్ద కూతుర్ని ఇస్తారా అడగండి అన్నాడు. ఈ పాస్టర్ అన్నాడు, అయ్యా మీరు డాక్టర్ గారు, కొడుకేమో అమెరికాలో ఉన్నాడు, పెద్ద చదువుకున్నారు, వాళ్ళు కనీసం 10th క్లాస్ కూడా చదువుకోలేదు, వాళ్ళు టీ వ్యాపారం చేసుకుంటారు అయ్యా అంటే, లేదు 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 వారిని బట్టి మేము ఆశ్రయించమని పిలిపించండి అన్నారు. వారు వచ్చారు. ఆ తల్లిదండ్రులు వణుకుతూ అయ్యా మీ స్థాయి వేరు మా స్థాయి, మేమేదో టీ స్టాల్ బతుకు అయ్యా, మీరు అమెరికాలో అంటే అమ్మా స్థాయి కాదు, మీరు ఒక్క మాట చెప్పండి అన్నారు. ఇక వాళ్ళు కూడా సేవకుని మాట చెప్పి ఓకేనయ్యా ఇస్తామన్నారు. నిశ్చితార్థ ఖర్చులు మొదలుకొని పెళ్లి ఖర్చుల వరకు డాక్టర్ గారే పెట్టుకున్నాడు. ఆ పెద్ద కూతురిని వాళ్ళ పెద్ద కొడుక్కి వివాహం చేసుకున్నాడు. 2 నెలలు అయిన తర్వాత ఏంటది చెప్పుకోండి, ఏంటది ఆత్మలో నేను పొందుకున్నాను. కాదు, ప్యాకాడు గారితో కాదు, సినిమా చూసేవారితో కాదు, పనికి మాలిగా సిగరెట్లు డ్రగ్స్ తీసుకునేవారితో కాదు, దేవునితో గడిపితే కృప. మూడవదిగా అదే 134 కీర్తన 7వ వచనం, యెహోవా యొద్ద కృప దొరుకును. దాని తర్వాత చదువునా 135 కీర్తన 7వ అధ్యాయం. అమ్మా 130 దావీదు కీర్తన 7. అది ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఏం దొరుకుతుంది ఆయన దగ్గర? సకం పూర్ణమా సంపూర్ణమా? స్తోత్రం. ఈ రాత్రి కనుక నేను దేవునితో సహవాసం చేయగలిగితే తండ్రి అన్నాడు, కొడుక నావన్నీ నీవే,
అని చెప్పిన దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నారు. ఆయనలో ఉన్న సంపూర్ణమైన విమోచన అనగా విడుదల నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు ఎవరితో గడపాలి? ఎవరి దగ్గరికి రావాలి? నేను ఒక మాట అడుగుతాను, యథార్థంగా చెప్పండి. మనమంతా ఒక కుటుంబం, బయట ఎవరు లేరు. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటలు కనీసం దశమ భాగం ప్రార్థన, 2 గంటలన్నర ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తారు? 2 గంటలన్నర అయ్యా స్తోత్రం. 2 గంటలు చేసేవాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. గంటన్నర చేసేవాళ్ళు ఎంతమంది? కనీసం గంట చేసేవాళ్ళు ఎంతమంది? 30 గంట చేసేవాళ్ళు, అరగంట చేసేవాళ్ళు, 10 నిమిషాలు, 1 నిమిషం మందికి సంఘం అంతా చేతులు ఎత్తుతా. నీ బ్రతుకులో కొంతమంది మంచి వెలుగు చెప్తారు. పాస్టర్ గారండి దేవుడు నమ్ముకున్నాను కానీ దేవుడు నాకు ఏం చేశాడండి? ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? నిన్ను బ్రతికించింది ఎవరు? నిన్ను కాపాడుతుంది ఎవరు? నిన్ను పోషిస్తుంది ఎవరు? మరి ఇంకేం చేయాలి నీకు? నీవు చెయ్యాల్సింది చెయ్యకుండా దేవుడు నాకేం చేశాడంటే దేవుడు ఏం చేస్తాడు నీకు? అమ్మాయికి మొహమా స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నేను ఏదైనా, ఒక పాట వచ్చిందిగా మంచి ట్రెండ్ ఉంది, ఏదైనా చెయ్యగలవు అంటూ కాదు, నీలో రావాలి. ఏదైనా చెయ్యగలను. చూసారా మాట్లాడతలేదు? ఏదైనా గలవు కాదు, గలవు. చెప్పండి, ఏదైనా. నేను ఎలా చెప్పాను? ఏదైనా కొంచెం గట్టిగా, ఏదైనా చేయగలరా? చేయగలరా? నిజమేనా? ఈ గ్రామం కోసం ప్రార్థన చేయగలరా? పాస్టర్ గారు మా కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయినాయండి, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, మేము కనిపెట్టి పడుకుంటాం అంటారా? పాస్టర్ గారు ఏం చేయాలట? కనిపెట్టాలట. ఈ భక్తులు ఏం చేస్తాడట? తినేసి కనిపెడతాడట. స్తోత్రం వెలుగునుగాక. నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయనలో సంపూర్ణమైన విమోచన దేవుడు ఇస్తాడు. ఈ దినాన కొంతమంది కుటుంబాల్లో ఎప్పటి నుంచో తీరని రోగాలు ఉంటాయి. ఎన్ని మందులు వాడినా నయం కాని జబ్బులు ఉంటాయి. ఎన్ని ఈ అప్పు తీర్చడానికి ఈ అప్పు, ఆపు తీర్చడానికి ఈ అప్పు, అప్పుల మీద అప్పులైపోయి అప్పులను తీర్చలేక తిప్పలు పడుతున్న వారు ఎందరో ఉన్నప్పటికీ నా దేవుని రాత్రి వాగ్దానం చేస్తున్నాను. ఏమైనా పురుషోత్తములాగా చేతులు తెచ్చుకోలేదా? ఆమె చెప్పరే, నాకు మొహమాటం ఉండదు, ఎవరినైనా సరే లెక్క చేసేది లేదు. స్తోత్రం. అల్లెలు. అందుకే నీ రాత్రి తాడో పేడ తేల్చుకున్న కిందకు వచ్చాను నేను. స్తోత్రం కలుగునుగా. చేతులు చెప్పేట్టుగా ఈ రాత్రి సంపూర్ణమైన విడుదల నీకు కావాలండి. ఎవరితో సహవాసం చేయాలి? సహవాసం చేస్తే దేవుడు ఏమి ఇస్తాడో తెలుసా? నువ్వు దేనిలో నుంచి అయితే విడుదల పరచబడలేకపోతున్నావో నా దేవుడు విడుదల చేస్తాడు. ఇక్కడ కొంతమంది యవనస్తులు లోక స్నేహాల నుంచి విడుదల పొందాలనుకున్నారు కానీ నీ వల్ల అవటం లేదు. స్తోత్రం. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వదలనుకున్నారు కానీ వాళ్ళ వల్ల అవటం లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి పాస్టర్ గారికి ఇవన్నీ ఎలా తెలుసు అనుకుంటున్నారా? ఆమేన్. నా దేవుడు ఎవరో తెలుసా? సర్వాంతర్యామి, సర్వజగత్ రక్షకుడు, హృదయాంతర్భాగములు ఎరిగి ఉన్నవాడు, అంతా తెలిసినవాడు. మరి దేవుడు ఏం చేస్తాడు? ఆయన యేసు నామములో ఇక్కడ మర్మాలు ముద్రలు విప్పబడును గాక. ఆమేన్ చెప్పు.
ఈ దినాన్ని నువ్వు దేనిలో నుంచి, త్రాగుల్లో నుంచా, చెడు వ్యసనాల్లో నుంచా, లోకంలో నుంచా, అప్పులో నుంచా, రోగాలలో నుంచా, సమస్యల్లో నుంచా, ఇబ్బందుల్లో నుంచా, కష్టాలలో నుంచా, కన్నీటిలో నుంచా, దేనిలో నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. ఈ రాత్రి దేవుని నిరాకరించే, ఆయన భావాలు పొందుకోగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఆయనలో బ్రతకగలిగితే, ఆయనలో సమాసం చేయగలిగితే, ఈ రాత్రి సంపూర్ణంగా రావాలంటే ఎవరితో సహవాసం చేయాలి? నీ సహవాసం ఎవరితో ఉంది? ఆగి ఆలోచించుకోండి. ఈ రాత్రి ప్రశ్నించుకోండి. విత్ హోమ్ యువర్ ఫెలోషిప్ ఈజ్. ఈ రాత్రి నీ సహవాసం ఎవరితో ఉంది? లోకంతో స్నేహం చేస్తూ ఉంటాడు. నీతో స్నేహం నాకుంటే చాలుయా, నీ సహవాసం నాకెంతో మేలయా, మమతల మహారాజా నా యేసు రాజా. రాదా? ఈ రావు డీజేలు వస్తాయి, డీజేలు వస్తాయి. ఈ రావు దేవుని పాటలు రావు. ఏమొస్తాయి? ఈ నేటి తరాల్లో పనికి మాల తరం తయారైంది క్రైస్తవ్యంలో. భక్తి వద్దోడికి ఏం కావాలి? డీజే ఉండే కాదు. డీజే నిన్ను పరలోకం తీసుకెళ్ళదు, రక్షణ నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. సమాధానం నిన్ను పరలోకం తీసుకెళ్తుంది, కృప నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. ఆయనలోనున్న సంపూర్ణమైన విమోచన ఈ లోకములో నుంచి నిన్ను రాకములో ఈ రాత్రి నేను విమోచించబడాలంటే, విడుదల పొందుకోవాలంటే ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయగలిగితే నా దేవుడు వెళ్ళారా నేను సంపూర్ణంగా. ఒక రోజున చరిత్రలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను రండి. ఒకదట యెరూషలేములో ఉండవలసిన వాడు యెరూషలేములో ఉండక ఎక్కడికి వచ్చాడు? యెరికోకు వచ్చాడు. యెరూషలేము ఎత్తైన పట్టణం, యెరికో కింద ఉన్న పట్టణం. ఒక స్థాయిలో దేవుడు భక్తిలో ఒక స్థాయిలో పెట్టాడు, రక్షణలో ఒక స్థాయిలో పెట్టాడు, వాక్యములో దేవుని సన్నిధిలో అభిషేకంలో కృపలో ఒక స్థాయిలో పెట్టిన తర్వాత మరలా నువ్వు ఏం చేయకూడదు? దిగిపోకూడదు. దిగిపోకూడదు అంటే ఏం చెప్తారు వినండి. ఈ నవంబర్ నెలలో ఏం చేస్తారు మన క్రైస్తవ భక్తులు? అన్నిళ్ళగా ఏం చేస్తారు? గార్డెన్ పాటలు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? స్తోత్రం. మనం వెళ్ళొచ్చా? బైబిల్లో ఒక మాట ఉంది, వారు పచ్చని చెట్లు కింద భోజనములు చేస్తూ ప్రకృతి దేవతను వారు ఆరాధిస్తారట. మీకు మాట చెప్పమంటారు, గార్డెన్ పార్టీలకి దేవుని నమ్ముకొని వెళ్ళారనుకో ఏం జరగదు. దేవుని నమ్ముకున్న నువ్వు వెళ్ళావనుకో నీకు కాలో చెయ్యి ఎరుగుతాయి. నిజం నిజం. కొవ్వాల్లో ఒక పాస్కర్ అబ్బాయి చెప్ప చేయకుండా స్టడీ టూర్ అని చెప్పి గార్డెన్ పార్టీకి వెళ్ళాడు. అందరూ బాగానే ఉన్నారు, వాటర్ ఫాల్స్ లో పైన దూకినాడు, ఏ దూకాడు కాలు ఇరిగిపోయింది. విశ్వాసులారా, మన దేవుడు యెరూషలేము అనబడుతున్న దేవుని మందిరంలో పెట్టాడు. మరలా యెరికో అనబడుతున్న లోకంలో మనం దిగజారిపోకూడదు. దిగజారిపోయామంటే ఎవరు చిక్కబడతావు? సాతాను. ఎవడాడు? దొంగ, దోచుకునేవాడు. యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోయేవాడు ఎవరికి దొరికాడు? దొంగగా దొరికాడు. దొంగలు ఏం చేశారు? వెల్కమ్ మై డియర్ అని ఆహ్వానించారా? స్వాగతం పాట పాడారా? సిద్ధగా మచ్చడేసి కొట్టేశారు. స్తోత్రం కలుగునగా. కొట్టిన తర్వాత ఏం చేశాడు? వాడి పైన ఏమన్నా మాట్లాడరా మీరు? ముగించగలవు నాన్న చెప్పండి.
దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏం లాగేసుకున్నారు వాళ్ళు? మీకు మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. దుష్టుని యొక్క ఆలోచన అంతా దేని మీద ఉంటుందో తెలుసా? నీ అభిషేకం మీద కాదు, నీవు పొందుకున్న కృప మీద కాదు, నీవు పొందుకున్న సమాధానం మీద కాదు. వాడి కనుదృష్టి అంట దేని మీద ఉంటుందో తెలుసా? నీ వస్త్రం మీదే వాడి కనుదృష్టి ఉంటుంది. ఒక రోజున పరలోకంలో విందు జరుగుతుందట. వాడు రక్షించబడిన వాడే. ఆ విందుకు రాగానే దేవుడు అంటున్నాడు, స్నేహితుడా, వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చావు? ఏం లేదట వాడికి. ఈ దినాన్న నీవు సంపూర్ణమైన విమోచన, విడుదల పొందుకోవాలంటే నీ రక్షణ వస్తువులు కాపాడుకోవాలి. ఈ తెల్లబట్టలు మీద చిన్న కూర మచ్చబడింది అనుకోండి, ఏది బాగా కనబడుతుంది? ఎందుకని చెప్పండి కొంచెం గట్టిగా. దేవుని సన్నిధికి వస్తూ ఉండగానే బాప్తిసం పొందుకునే దీపావళి సామాన్లు కాల్ చేసావు. స్తోత్రం కలిగిన గాక. పిల్లలు సరదా పడ్డారండి. పిల్లలు మా పెద్ద దగ్గర అంటుండే వేసుకొస్తే గారం గజ్జలు పెడితే ఈపి దెబ్బలు చేసిందని వారు. స్తోత్రం కలిగిన గాక. ఆనాడు అలా పెంచారు కనుకనే ఆ కుటుంబాల్లో సమస్యలు లేవు, తగాదాలు లేవు, వితంతాలు లేవు, హత్యలు లేవు, అందరూ కలిసిమెలిసిపోయారు. ఈ దినాన్న ఒక్కడే ఒక కొడుకండి, ఒకరే ఒక కూతురండి, మళ్ళా వస్తుందట, మళ్ళా చేసినవి చేసేసి అయిగారండి మా కొడుకు మా మాట తింటలేదు. ఎందుకు తింటున్నాడు? అన్నం తింటలేదని చెప్పి కొనిచ్చాడు సెల్లో, ఇక నీ మాట ఎందుకు తింటున్నాడు? అది కావాల్సింది కొనలేదని ఇంటికి రావట్లేదు, పడుకోవట్లేదు, కొనిచ్చాక బండి, ఇక నీ మాట ఎందుకు తింటున్నాడు? అరే ఎక్కడికి వెళ్ళమాక, ఇంటికాడ టీవీ చూడు, నేను మీ అమ్మ మందిరం వెళ్ళొస్తాను చెప్పాక ఇంకెలా మాట్లాడాడు? నీ ఫ్రెండ్స్ తో వెళ్ళరా, మళ్ళీ ట్రైన్కి వచ్చేసరికి అని గుళ్ళో కూర్చుని నీ అంత పరిశుద్ధులు లేదని వాక్యం వింటున్నావే, నీ పిల్లలు ఎలా మారుతాడు? దేవుని వాక్యం సెలవిస్తుంది, బాలురు నడవలసిన త్రోవ నేర్పిస్తే వాడు ఏమో పెద్దవాడు అయిన తర్వాత. స్తోత్రం. ఈ దినాన్న పిల్లల తల్లిదండ్రుల మాట వింటున్నారా? స్తోత్రం కలుగునుగాక. గల కారణం ఏంటి? మీరు భక్తి నేర్పిస్తున్నారా, యుక్తిని నేర్పిస్తున్నారా? దండం పెట్టి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, భరతకాలం బ్రతకవలసిన వారు, పిల్లల చేతిలో తండ్రులు వెళ్ళవలసిన వారు, తండ్రుల చేతిలో పిల్లలు వెళ్తున్నారు. ఎంత బాధాకరం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపే ఈ లోకాన్ని విడిచి చెడు వ్యసనాలకు అలవర్చబడి కాలము కంటే ముందుగానే వారు కన్ను మూసి ఈ భూలోకంలో మట్టిలో కలిసిపోతున్నారు. దండంలో చెప్తున్నారు, తల్లిదండ్రులారా మీ పిల్లల్ని మందిరానికి తీసుకురండి. ఎవరొస్తున్నారా? మీరు ఎలా బ్రతికినా గానీ ఒక రోజు లెక్క అప్పగించుకోవాలి. జాగ్రత్త. నన్ను ఎవరో చూస్తూ లేదులే, నేను ఎవరికి కనపడలే, నేను చేసేది ఎవరికి తెలియలేదు అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఆదివారం మందిరానికి మీరు రావాలి. వస్తే నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీవు చెక్కబడిన భూమిలో నుంచి సంపూర్ణమైన విమోచన ఇస్తాడు. గట్టిగా 2 చేతులు పైకెత్తి వినండమ్మా, 2 చేతులు పైకెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని గట్టిగా, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. దేవుడు సహవాసం చేస్తే నీకేమిస్తాడు? సమాధానం. దేవుడితో సహవాసం చేస్తే నీకేమిస్తాడు? దేవుడితో సహవాసం చేస్తే నీకేమిస్తాడు? 4వది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. త్వరగా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనము చేయుటకి మళ్ళా చదువమ్మా, విడదీయకుండా చదువు. అది రాదు.
అది సమృద్ధిగా కలుగుటకు యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు వచ్చి ఉన్నాడు. దొంగ దేనికి వస్తాడట? దొంగతనం చేయడానికి వస్తాడు. నరహంతుడు దేని కొరకు వస్తాడట? మై డియర్ బ్రదర్, హౌ ఆర్ యూ? నేను పాటించడానికి వస్తాడా? దేని కొరకు వస్తాడు? నీ ఇంట్లో ఉన్నంత దోచుకోవడానికి, నిన్ను చంపడానికి. స్తోత్రం. ఎవడి దొంగ తెలుసా? నీకు కలిగిన కృపావరాలు దొంగలించడానికి వచ్చేవాడు. నిన్ను ఆధ్యాత్మిక స్థితిలో మృతతుల్యమైన స్థితికి నడిపించేవాడు ఒకడు ఉన్నాడు కనుక వాడు నీ వద్దన్న రక్షణను దొంగలిస్తాడు కనుక నీ ఆత్మీయ స్థితిని చల్లార్చి నేను మృతతుల్యమైన జీవితంలో నడిపిస్తాడు కనుక నా దేవుడు అంటున్నాడు, దొంగ తలవనకుడు, హత్య చేయకుడు, మనుషులు కనుక ఈ పాట వచ్చా మీకు? పరమా జీవము తిరిగి లేచెను. గట్టిగా పరమా జీవము తిరిగి లేచెను. నిరంతరం నన్ను మరలా నా దేవునితో సహవాసం చేసేవారికి, తండ్రితో ఎల్లప్పుడూ ఉండేవారికి, కుమారుడికి ఎలాగైతే తండ్రి దగ్గర ఉన్నవన్నీ ఇస్తాడో నా దేవునితో సహవాసం చేసేవారికి సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. ఏ జీవాన్ని ఇస్తాడు? సమృద్ధి జీవం ఎలాంటిది? చరిగిపోయేదా? అయిపోయేదా? చల్లారిపోయేదా? అనగారిపోయేదా? తగ్గిపోయేదా? కాదు. ఈ జీవం ఏ జీవో తెలుసా? ఎక్కడా? ఈ లోకంలో ఉండగా నమ్మి బాప్తిసం పొంది దేవునితో గడిపితే, దేవునితో సహవాసం చేస్తే సమృద్ధి జీవం ఇస్తాడు. ఆ సమృద్ధి జీవం ఏం చేస్తుందో తెలుసా? కలగల శబ్దం వినడంలో రెప్పపాటులో అంతరాచినవి వేదనలో పడిపోయేటువంటి దేవుడు చేస్తాడు. ఆ జీవుని ఎవరితో గడపాలి? దేవునితో గడుపుతున్న నీవు ఎంతసేపు వాక్యం చదువుతావు? రోజుకి కనీసం 10 అధ్యాయాలు చదివారు ఎంతమంది ఇక్కడ? 10 అధ్యాయాలు. 10 అధ్యాయాలు. 5 కాదు 10. 9 అధ్యాయాలు చదివారు ఎంతమంది? 8, 7, 6, 5 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 2 అధ్యాయాలు, కనీసం 1 అధ్యాయం. కనీసం క్యాలెండర్లో ఉన్న వాక్యం చదువుతారా మీరు? హలో, చదువుతారా? వాక్యం చదవలేని నీ బ్రతుకులో జీవం ఏముంటది? నీళ్లు లేని భూమి ఏమవుతుందో చెప్పండి? ఎండిపోతుందా? ఎండిపోతుందా? నీళ్ళు లేని భూమి ఏమవుతుంది? ఏమవుతుంది? ఎండి 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 నెరలు పడుతుంది, బీటలు వారుతుంది. నీ కుటుంబంలో కూడా వాక్యముతో సహవాసం చేయకపోతే ఆర్థికంగా ఎండిపోతావు, ఆరోగ్యంగా ఎండిపోతావు, సత్రం సమృద్ధిలో ఎండిపోతావు. ఎప్పుడు నీ పెట్టి ఖాళీయే. ఏ పెట్టి? బంకు పెట్టి కాదు, బియ్యం పెట్టి.
స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదండిపోతుంది అప్పుడు నీ బ్రతుకు రక్తంపై శ్రమ పడినా ఇప్పుడు రాదు, ఎప్పటికి రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా? వాక్యమై ఉన్న దేవునితో లేవగానే వాక్యముతో సహవాసం చేసినప్పుడు. క్రైస్తవుడు బతుకులో తక్కువ అంటే రోజుకి 5 అధ్యాయాలు చదవాలి. ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడో అతివృష్టి అనావృష్టి ఏదో విధంగా ఎప్పుడైనా ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేసావా? బైబిల్ ఎప్పుడైనా పూర్తి చేశారా? పోనీ బైబిల్లో ఉన్న పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఏదో ఒక నిబంధన పూర్తి చేశారా? పోనీ ఏదో ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివారా? ఇంకెందుకు నీ బతుకు? ఇంకేం పొందుకుంటావు జీవం? దేవుడు నీ కుటుంబాన్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు? కీర్తనలో మొదటి అధ్యాయంలో రాయబడిన మాట, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపల మార్గం మీద అపస్సులు కూర్చున్నక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు తన దివరాత్రులు ధ్యానించువాడే ఎందుకు తెలుసా? వాక్యముతో గడిపేవాడు ఎప్పటికీ ఎండిపోకుండా ఈ దినాల్లో కొంతమంది కుటుంబాల్లో గర్భఫలం ఉండదండి. చాలా సంవత్సరాలు ఉంటారు కానీ గర్భఫలం లేక బాధపడదు. ఎండిన స్థితి. చాలా మంది వ్యాపారం మీద లక్షల అప్పులు తెచ్చి కడతారా? వ్యాపారంలో అభివృద్ధి. ఎండిన స్థితి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎండిన నీ స్థితిని మరలా చిగురుగా చేయగలగాలి. మరలా చదువు. బైబిల్ చదువన్నా చెప్పండి అమ్మా. మీకు వచ్చా పాట? తెలుసా తెలీదా? తెలుసుగా నటిస్తున్నారు మీరు. బైబిల్ చదువన్నా నీ బాధలు చిత్రం 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 ఎంత ఎలా కలిగెనో. స్తోత్రం. హల్లెలూయా. చెట్టుని చూడు, పుట్టని చూడు, నింగిని చూడు, నేలని చూడు, ఎలా కలిగెనో ఇది ఎవరి చేసేదో. స్తోత్రం. బైబిల్ చదివితే ఏం జరుగుతుందట? ఏదైనా కానీ ఆ రోజులు మళ్ళా రావు. పూర్వకాల రోజులు. స్తోత్రం. ఆ పాటలు కూడా రావు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఔరంగాబాద్లో పరిచయం చేస్తున్నారు. జాన్ రత్నం పాస్టర్ గారు అని. ఆయనకు ఒక మూల వ్యాధి ఉంది, పైల్స్ ఉంది. వాళ్ళ అమ్మగారు, రే కొడుక ఇదివరా ఈ బైబిల్ తీసుకురా దేవుడు అని వాళ్ళ అమ్మ మీద గొడవపడ్డాడు. గొడవపడితే వాళ్ళమ్మ కాదురా అలా కాదు ఇలా కాదని బోధ. సరే ఆ పెట్లు మూలనెట్టు అంటే ఆ బట్టల బ్యాగ్లు మూలన పెట్టింది. ఆయన దూరాన్ని ప్రాంతానికి పని చేసుకుని వెళ్ళిపోయాడు. సెలవులు వచ్చాయి. ఆయన ఒక్కడే ఉన్నారు, ఎవరు లేదు. ఆయనకు వ్యాధి ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నాడు. తెలుసున్న ఆ బట్టల పెట్టులో క్రొత్త నిబంధన అని ఒక బైబిల్ కనబడుతుంది. ఆ బైబిల్ని చూడగానే మనసు ఎందుకో దాన్ని తీసి చదువు అని ప్రేరేపించింది. వెళ్ళాడు, దాన్ని తీసుకున్నాడు. చక్కగా ఒక చోట బాస్పట్ వేసుకుని కూర్చున్నాడు, చేతులు పట్టుకున్నాడు, చదవడం ప్రారంభించాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు, రోమా పత్రిక ఇవన్నీ చదవడం ప్రారంభించాడు. ఆ బైబిల్ని పూర్తి చేసేసాడు. ఎలా కలిగింది? వాక్యం చదువుతా బట్టి ఆయనలోకి ఏమొచ్చింది? సమృద్ధి జీవం వచ్చింది. నీ గర్భఫలం చదవాలంటే నీలోకి ఏం రావాలి? జీవం రావాలంటే ఏం చదవాలి? వాక్యం చదవాలి. నీ సమస్యలు ఇబ్బందులు తట్టుకోలేక చావులు ఎదుర్కొంటున్నావు కదూ. ఎవరికి చెప్పుకోలేక దిక్కు తోచని స్థితిలో వండుకున్న కూడు తినలేక నీ సమస్యలు గుర్తుకొచ్చి దాని అలాగ విడిచిపెట్టి కన్నీటిని అన్న పానం చేసుకుని బతుకుతున్నాముగా. మనం
దేవుని దగ్గర కూడా దేవునితో సహవాసం చేయాలి. జీవనం చేయమన్నాడు. దేవునితో సహవాసం చేస్తే ఇంకొకటి దేవునితో సహవాసం చేస్తే విమోచన, దేవునితో సహవాసం చేస్తే సమృద్ధి జీవాన్ని ఇస్తారు. 5వ మాట చెప్పమంటారా? స్తోత్రం కలుగును గాక. అందరూ లేచి నిలబడండి. ఒకరు బైబిల్ తీసుకోండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. ఏమైంది? గాలి ఇటు చూడండి. అయిపోయింది. ఇంకా అయినుంచి కిందకి నేనే తడిసిపోయి నేనే గాలి కోరుకుంటలేదు. మీకు ఎందుకు గాలి? అమ్మ నేను మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరములు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మళ్ళా చదువు. కాగా దేవుడు తన ఐశ్వర్యం కలిగి చదువు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమనందు మీ ప్రతి అవసరతలు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీ బైబిల్ కింద పెట్టండి, నా వైపు చూస్తూ వినండి. మీ బైబిల్ కింద పెట్టండి, నా వైపు చూస్తూ వినండి. నేను ముగిస్తున్నా. ఇటు చూడండి. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం ఇస్తాడు. ఆయనతో సహవాసం చేస్తే కృపనిస్తాడు. ఆయనతో సహవాసం చేస్తే సంపూర్ణ విమోచన విడుదలిస్తాడు. ఆయనతో సహవాసం చేస్తే సమృద్ధి జీవనిస్తాడు. ఆయనతో సహవాసం చేస్తే 5వదిగా నీ అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్తిగా తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు. అంటే ఆయనతో సహవాసం చేసే వారికి ఆయన ఏమిస్తాడో తెలుసా? ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బుంటే ఐశ్వర్యమా? బంగారం ఉంటే ఐశ్వర్యమా? వెండుంటే ఐశ్వర్యమా? భూ ప్రపంచంలో ఎవరికి లేనంత ఆస్తుంటే ఐశ్వర్యమా? మీకు మాట చెప్పమంటారా? ఎన్ని అప్పులున్నా ఎన్ని సమస్యలున్నా మనస్ఫూర్తిగా కంటి నిండా నిద్ర పట్టినోడు ఐశ్వర్యవంతుడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా మాట చెప్పంటారా? మరణకరమైన పరిస్థితులు ఎదురైన ముఖములో చెరగని చిరునవ్వు ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. భూలోకంలో సామెత ఉంది, చెడి చెల్లింటికి వెళ్ళే కంటే అంటే ఎవరింటికి వెళ్ళాలట? ఏ స్నేహితుడు తెలుసా? నేను ప్రకటిస్తున్న దేవుడు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువకు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఈ భూ ప్రపంచంలో కట్టుకున్న వారు నిన్ను వదిలేసిన, కన్నవారు నిన్ను వదిలేసిన, తల్లిదండ్రులు వదిలేసిన నిన్ను వదలని దేవుడు ఉన్నాడు. ఆయనతో నువ్వు సహవాసం చేయి, నీ అవసరతలన్నీ నా దేవుడు తీరుస్తాడు. ఇప్పటి వరకు మనుషులు నీ అవస్థతో చెప్పుకుని మనుషుల వైపు చేయి చాపోగా ఒక మాట చెప్తారు, నా వైపు చూడాలి, చాలా శ్రద్ధగా వినాలి. మనుషుల వైపు చేయి చాపితే కొలత కొలుస్తారు. వీడు మన కులానికి సరిపోతాడా? వీడు మనకి నెల నెల వడ్డీ కట్టగలరా? వీడికి ఇస్తే మనకి ఏంటి లాభం అని ఏం చేస్తారు? కొలత కొలుస్తారు. మనుషులు ఇచ్చేది ఏమొస్తుందో తెలుసా? కొరత వస్తుంది. కానీ ఇలా చాపిన చెయ్య ఈ రాత్రి మొదలుకుని దేవునితో సహవాసం చేయడానికి ఇలా చాపగలిగితే కొరత లేదంత ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ కొరత తీరిపోయేంత దీవెన ఇస్తాడు. ఒక ఆయన అన్నాడు, దేవుడు ఇవ్వాలి, దరిద్రం తీరాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఏ అవసరతల్లో నీవు ఉన్నావో, ఏ కొదువుల్లో నీవు ఉన్నావో అవన్నీ తీరాలంటే దేవుడు సహవాసం చేయి. అది ఏదైనా, ఒకవేళ డాక్టర్సే నీ వల్ల అవ్వదన్నారా? ఒకవేళ బ్యాంక్ ఎంప్లాయీస్ నీకు లోన్ రాదన్నారా? నీ ఇల్లు కట్టుకోలేను అనుకున్నావా? నీ పిల్లలకు పెళ్లి చేయను అనుకున్నావా? దేవుడిని ఆశ్రయించు, దేవుడితో సహవాసం చేయి. మనుషులు చెప్పారు,
కానీ మనుష్యులకు అతీతమైన కార్యాలు చేసే నా దేవుడు నాకు చెప్తున్నాడు, దేవుడు సహవాసం చేయి, మీరు అవసరం తండ్రి ఒక్క తీర్మానంతో ఈ రాత్రి రెండు చేతులు పెట్టి కన్ను వేసుకొని, నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా, నా కుటుంబంలో సంతోషం లేదు, నేను సహవాసం చేస్తాను, నాకు కృప కావాలి, నన్ను కుటుంబంలో నింపండి అయ్యా.